మహేందర్ రెడ్డి గతంలో డీజీపీగా చేసినటువంటి సుదీర్ఘ కాలంగా చేసినటువంటి ఆయనను ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక న్యాయవాది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి న్యాయవాది రాపోల్ భాస్కర్ ఆయనపై అనేక ఆరోపణలు చేస్తూ గవర్నర్ కు సీఎం కు ఫిర్యాదు చేయడం జరిగింది. 1,00,000 కోట్ల ఆస్తులు పోగేసుకున్నారు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ ఆరోపణలు ఆధారాలతో గవర్నర్ సీఎం ఏసీబీ డీజీపీకి ఫిర్యాదు. మిగతాది 6వ పేజీలో చూద్దాం. ఇక మహేందర్ రెడ్డికి పై అనేకమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఉన్న సమయంలో ఆయన అనేకమైనటువంటి అవినీతికి పాల్పడడం జరిగింది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఆయనపై అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగా అవినీతికి సంబంధించినటువంటి రాపోల్ భాస్కర్ ఆయన పైన అనేక ఆధారాలతో అవినీతికి సంబంధించినటువంటి అంశాలను పేర్కొంటూ గవర్నర్ కు సీఎం కు లేఖలు కూడా రాయడం జరిగింది. ఆయన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. 1,00,000 కోట్ల సంపద పోగు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవహారాలు రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిపై న్యాయవాది రాపోల్ భాస్కర్ ఆరోపణలు ఆధారాలతో గవర్నర్ సీఎం ఏసీబీ డీజీపీలకు ఫిర్యాదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులైనటువంటి రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిపై హైకోర్టు అడ్వకేట్ రాపోల్ భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ శాఖలో డీజీపీ పోస్టు సహా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లెక్కలేని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. 1,00,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి సంపదను పోగు చేసుకున్నారని 40 అక్రమాలకు సంబంధించినటువంటి సమాచారం తన వద్ద ఉందని తెలిపారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీ డీజీసీవీ ఆనందులకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి సౌందర్యకు గండిపేట మండలము వట్టినాగులపల్లిలో 11.33 ఎకరాల భూమి ఉండేదని ఆ భూమికి సంబంధించి సౌందర్య సోదరుడు అమర్నాథ్ వేలిముద్రలు ఫోర్జరీ చేసి యలమంచి బస్సేశ్వరరావు అనే వ్యక్తికి సేల్ డీడ్ చేశారని పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి ఆయన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ వి రమణ సోదరుడు వెంకటరెడ్డి సోదరుని కుమారుడైనటువంటి చెన్నారెడ్డి సోదరుని పేరు కుమారుడు మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలిపారు. సైబరాబాద్ సిపిగా పనిచేసినప్పుడు హైదర్ నగర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 163లో ఉన్న దర్గామాతా సొసైటీ ఐడిపిఎల్ సొసైటీలో 500 కోట్లకు పైగా విలువ చేసే 60 ప్లాట్ల బినామీ పేర్లతో కబ్జా చేసినట్లు ఆరోపించారు. హైదరాబాద్ అబ్దుల్లా కబ్జా చేసినట్లు ఆరోపించారు. హైదరాబాద్ అబ్దుల్లా మెట్లో 600 ఎకరాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి డీల్లో మహేందర్ రెడ్డి అల్లుడు ఉన్నట్లు తెలిపారు. చెవెళ్ల మండలంలోని రామర్గ గిద్ద ఇబ్రాంపట్నం కాంచేరి గ్రామాల్లో 100 ఎకరాల్లో కోట్ల విలువైనటువంటి భూములు సొంతం చేసుకున్నారు. గ్యాంగ్స్టర్ నయంతో యాదగిరిగుట్ట మండలం రాయగిరిలో 18.5 ఎకరాల భూమిని తన పేరున రిజిస్టర్ చేయించుకున్నట్లు వివరించారు. 100 ఎకరాల సొంతం జేఎన్టీయూ క్యాంపస్ సైదాబాద్ మలక్పేట హౌసింగ్ బోర్డు కాలనీ హమీర్పేట దిల్షుక్ నగర్ నిజాంపేట మోకిలా శంకర్పల్లి తెల్లాపూర్ గచ్చిబౌలి మాదాపూర్ ఒట్టినాగులపల్లి భవనాల ప్లాట్లు అపార్ట్మెంట్లు జాగాలు 10 సంఖ్యలో ఆయన బినామీ పేర ఉన్నాయని తెలిపారు. ఆయన స్వగ్రామం కృష్ణాపురంలో 100 ఎకరాల మామిడి తోటను కొని అందులో ఫామ్ హౌస్ కట్టించుకున్నట్లు తెలిపారు. వికారాబాద్ మండలం బూరుగుపల్లి గ్రామంలో తన బంధువుల పేర 500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసి 200 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్లుగా తెలిపారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పటాన్ చెరువు ప్రాంతంలో 50 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ రాయదుర్గం గ్రామంలో 15 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేయించి అమ్మించారన్నారు. అమీన్పూర్ ప్రాంతంలోని ఐలాపూర్ వివాదంలో ఉన్నటువంటి 800 ఎకరాల భూ వివాదాల్లో సెటిల్మెంట్ చేశారని వ్యవహారంలో అప్పటి మెదక్ ఎస్పీ సుమతి ఆయనకు సహకరించినట్లుగా ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు కావూరి సాంబశివరావు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని పోలీస్ శాఖలో 36 సంవత్సరాల పాటు అంకితభావంతో విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. టీఎస్పీసీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొందరు తన ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేసిన వారితో పాటు వాటిని ప్రచారం చేస్తున్నటువంటి వారిపై క్రిమినల్ డిఫినేషన్ కేసులు వేయనున్నట్లు స్పష్టం చేశారు. మహేందర్ రెడ్డి రిటైర్డ్ డీజీపీ తనకు అటువంటి ఎక్కడా లేవు, తనను ప్రతిష్టను దిగజార్చడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, వారిపైన కేసులు కూడా పెడతానంటూ ఆయన హెచ్చరించినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. అనేకమైనటువంటి ఆరోపణలు